నమస్కారం. MTR మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకా అసలు సంక్రాంతి పండుగ అంటేనే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ భోగి రోజు చక్కగా భోగి మంటలతో మంచి మంచి పిండి వంటలతో పండుగని స్టార్ట్ చేస్తాం కదా. మరి అలాగే మీ అభిరుచి కూడా భోగి పండుగ స్పెషల్స్ తో, అలాగే ఒక స్పెషల్ గెస్ట్ తో, బోల్డ్ అన్ని కబుర్లతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవన్నీ చూసేద్దామా? ఓకే, మరి ఈ భోగి పండుగ రోజు మన ముందుకి రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే లవ్ యూ బంగారం సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న శ్రావ్య. శ్రావ్య, ప్లీజ్ వెల్కమ్. హాయ్ శ్రావ్య, భోగి పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే వెల్కమ్ టు అవర్ షో. ఓకే, సో మరి ఒకసారి ఆడియన్స్ అందరికి కూడా విషెస్ చెప్పేస్తావా? ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో చక్కగా సంక్రాంతి పండుగ అంటేనే చాలా కలర్ఫుల్ పండుగ. అండ్ మన శ్రావ్య కూడా చాలా కలర్ఫుల్ గా రెడీ అయ్యి వచ్చేసింది. శ్రావ్య, ఫుడ్ అంటే బాగా ఇష్టమేనా? చాలా చాలా ఇష్టమా? సో మా ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూస్తూ ఉంటావా? అప్పుడప్పుడు ఫాలో అవుతుంటావు. ఓకే, మరి మన ప్రోగ్రామ్ లో షెఫ్ రాజు గారు ఉంటారు కదా, రాజు గారిని కూడా ఇన్వైట్ చేద్దామా? రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. హలో. హాయ్ రాజు గారు, హ్యాపీ భోగి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఓకే, మరి మనకి లవ్ యూ బంగారం హీరోయిన్ శ్రావ్య వచ్చేసింది. ఓకే. అండ్ చక్కగా మన ప్రోగ్రామ్ కూడా చూస్తుంటుందంట. అండ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అంట. సో మరి చూద్దాం ఈరోజు శ్రావ్య ఏం వంటలు చేస్తుందో మన కోసం. శ్రావ్య, సో చేస్తావా వంట? ఇంట్లో మమ్మీ హెల్ప్ తీసుకొని రేర్ గా చేస్తుంటాను. ఇప్పుడు షెఫ్ గారు హెల్ప్ తీసుకొని చేస్తాను. ఓ, షెఫ్ గారు హెల్ప్ తీసుకొని వంట చేస్తావా? సో రాజు గారు మీరే హెల్ప్ చేయాలంట. తప్పకుండా చేస్తానైతే అనింది. సో ఓకే శ్రావ్య, మరి మనం ఫస్ట్ ఈ భోగి రోజు ఏ వంటతో స్టార్ట్ చేద్దాం? గోంగూర, ఏదైనా గోంగూర స్పెషల్. గోంగూర స్పెషలా? గోంగూర అంటే బాగా ఇష్టం ఏంటి నీకు? తింటావా? ఓకే, సో రాజు గారు గోంగూర స్పెషల్ అంట. మరి గోంగూరతో ఏం చేద్దాం? గోంగూరతో ఇప్పుడు సీజనల్ గా మనకు కంది గింజలు దొరుకుతూ ఉంటాయి. అవును. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ లో రైస్ ఐటమ్ చేద్దాం. రైస్ ఐటమ్. ఓ, రైస్ ఐటమ్ ఓకేనా? ఓకే, మరి శ్రావ్య కూడా ఓకే అనేసింది. మరి వంటలు, పిండి వంటల్లో గోంగూర కంది గింజల రైస్. గోంగూర కంది గింజల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర కంది గింజల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కంది గింజలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రావ్య, స్టార్ట్ చేద్దామా వంట? ఓకే, రాజు గారు స్టవ్ ఆన్ చేసేస్తారా? ఓకే, సో రైస్ ఐటమ్స్ జస్ట్ మనకి ఎలాగో పోపుకే కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఎండుమిరపకాయలు. శ్రావ్య, సో లవ్ యూ బంగారంలో నీ క్యారెక్టర్ ఏంటి? నాది చాలా బబ్లీ అండ్ కాన్ఫిడెంట్ గర్ల్ అన్నమాట. అందులో ఓకే, మ్యారీడ్. యా. ఓకే, అవును, పోస్టర్స్ లో చూస్తుంటే ఎప్పుడు ఆ పెళ్లి కూతురు గెటప్ లోనే కనిపిస్తోంది. సో మేమేమో అది జనరల్ గా మనకి పోస్టర్ తో అర్థమైపోదు కదా. సో అయితే ఇందులో మ్యారీడ్ గర్ల్ అన్నమాట. ఓకే, సో అయితే ఫస్ట్ పోపులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి. ఓకే, నెక్స్ట్ ఏంటి రాజు గారు? పచ్చిమిర్చియా? తర్వాత కరివేపాకు. ఓకే, కొంచెం. నెక్స్ట్ కంది గింజలు ఉడికించేసి. ఓకే, ఈ మాత్రం సరిపోతుందా? ఇప్పుడు ఏం చదువుతున్నావా శ్రావ్య నువ్వు? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఉప్పు కూడా వేసేయాలా? సరిపోతా. సో నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు?
ఫ్రెండ్స్ నాకన్నా హ్యాపీ. అసలు ఫస్ట్ నేను చెప్పలేదు అనమాట నేను హీరోయిన్ గా చేస్తున్నానని. ఓకే. సో వాళ్ళకి సస్పెన్స్ లో పెట్టాను. తర్వాత హాఫ్ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పాను. ఇంకా అందరూ నువ్వు హీరోయిన్ గా చేసావా అని షాక్ అయిపోయారు. తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత అందరు చాలా బాగుంది, పెళ్లికూతురు గెటప్ చాలా బాగుంది అన్నారు. నెక్స్ట్ పేస్ట్ వేసేద్దామా? సో గోంగూర మగ్గిచ్చేసి పేస్ట్ చేసేసుకోవాలా? అంటే నువ్వు జనరల్ గా హీరోయిన్ అవుదాం అనుకున్నావా, లేకపోతే మూవీస్ లో ఏదైనా మంచి క్యారెక్టర్స్ అలా చేద్దాం అనుకున్నావా? హీరోయిన్ అవుదాం అనుకున్నావు. అంటే ఎప్పటి నుంచి అది బాగా బలంగా స్టార్ట్ అయింది ఆ ఇంటెన్షన్? యాక్చువల్లీ నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్యాలో చేశాను. ఓకే. పిల్లలు గుంపుంటుంది అందులోనా? తర్వాత స్టడీస్ అనేసి ఇంకా ఆపేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మెయిన్ గా ఇంటర్ లో హెక్టిక్ స్టడీస్ చూసేసి బోర్ కొట్టేసి. అంటే ఇప్పుడు చదువు తప్పించుకోవడానికి సినిమాలోకి జంప్ అయిపోయావా? అలా ఏం లేదు, చదువు కూడా 80% వస్తుంది. కానీ ఏంటి అంటే ఇటు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి అందరూ చదువుతున్నారు, సంథింగ్ స్పెషల్ ఉండాలి అనేసి. ఓ అలా. సో ఎలాగో నీకు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఈజీ అయిపోయిందేమో కదా. శ్రావ్య ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఏమైనా వేయాలా? ఇది కొంచెం వేగాలి. కొంచెం వేగాలా? సరే, నువ్వు చక్కగా వేయించుతుండు, మేము ఒక చిట్కా చూస్తాం. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మెంతుల్ని నానబెట్టి బాగా రుబ్బి తలకి పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ లాంటి సమస్యలు తగ్గి హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. శ్రావ్య వేగిపోయిందా? ఇప్పుడు కొంచెం రైస్. ఓకే. సో బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇది. రాజుగారు చక్కగా కలిపేస్తారా? సో ఈ పొడి ఇప్పుడైనా వేసేది? వేసేయండి. అదంతా కూడా కలిసిపోయేలాగా కలిపేయటమేనా? ఇది అంతా కలిపేసిన తర్వాత ఈ జీలకర్ర పొడి వేయాలి. ఓకే. శ్రావ్య, మొత్తానికి రైస్ అయితే చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. ఇంకేమన్నా వేసే ఉన్నాయా లేకపోతే రెడీయా? నాకు తెలిసింటే మిగతా ఏం కావాలంటే రాజుగారు చెప్తారా? రాజుగారు, ఇలా మనం తీసేసుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా దీనికి? ఇంతవరకు సరిపోతుందా? సింపుల్ గానే ఉంటే బాగుంటుంది. అంటే మనకు ఆ కంది గింజల టేస్ట్, గోంగూర టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో డిష్ అవుట్ చేసేయచ్చా? ఓకే. సో చక్కగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మమ్మీ ఇంట్లో లేకపోతే ఏమన్నా అలా ప్రయోగాలు చేస్తుంటావా శ్రావ్య? నేను ఎప్పుడు చేయలేదా? ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాల్సిందేనా? ఓహో, అందుకే నా ఇంట్లో మమ్మీ హెల్ప్ తీసుకుంటాను, ఇక్కడ రాజుగారు హెల్ప్ తీసుకుంటాను అన్నావు. ఓకే. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా రాజుగారు? డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. గార్నిషింగ్ కొత్తిమీర. ఓకే. ఓకే. మనం ఆకుకూరతో ఏది చేసినా కూడా ఇలాగే కలర్ఫుల్ గా ఉంటుంది. అవునండి. ఇది కూడా చక్కగా అలాగే కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. గోంగూర కంది గింజల రైస్ రెడీ. ఓకే, మరి రైస్ రెడీ అయిపోయింది కదా. తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర కంది గింజల రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కంది గింజలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్ వేసి వేగాక అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర కంది గింజల రైస్ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. శ్రావ్య, రైస్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. సో టేస్ట్ చూద్దామా ఇప్పుడు? మరి తీసుకోండి రాజు గారు. నువ్వు కూడా తీసుకోవచ్చు. నేనా? ఓకే, బాగానే చేసావులే చక్కగా. అంటే రాజుగారు పక్కన ఉన్నారు కదా. వేడివేడిగా ఇలా చాలా బాగుంది కాంబినేషన్. ఎలా ఉంది? బాగుందా?
నేను చేశానంటే నేనే నమ్మట్లేదు. అవునా, నువ్వే చేసావు చక్కగా, అందరూ చూసారా, నువ్వే పక్కన కూర్చొని రాజుగారితో చెప్పి చక్కగా జాగ్రత్తగా రాజుగారు ఉన్నారు కాబట్టి అది బాగా వచ్చిందా? పర్లేదు, అంటే వంటలు నేర్చుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా వచ్చేస్తాయి మనకి ఎలాగూ. బట్ చాలా బాగుంది, రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా. ఓకే, మరి గోంగూర కందిగింజల కాంబినేషన్ లో రైస్ చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పచ్చిబొప్పాయి గుజ్జులో కొద్దిగా వెనిగర్ కలిపి చర్మానికి కొద్దిసేపు మసాజ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది స్కిన్ కి మంచి క్లెన్జర్ లా పనిచేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ సెగ్మెంట్ లో శ్రావ్య ఏం చేస్తుందో చూద్దామా. శ్రావ్య, నేను చిలకడ దుంప హల్వా చేద్దాం అనుకుంటున్నాను. భోగికి లాస్ట్ టైం మా మమ్మీ చేశారు. అవునా? సో ఇప్పుడు రాజుగారి హెల్ప్ తో మళ్ళీ చేద్దాం. చిలకడ దుంప హల్వా బాగా నచ్చేసిందని అప్పుడు నచ్చింది. సరే, ఇంటికి వెళ్ళగానే మమ్మీ చేసి పెట్టేసాను. ఓ, లాస్ట్ ఇయర్ ఏమో మమ్మీ చేస్తే తిన్నావు, ఇప్పుడేమో నువ్వు. నేను చేస్తే మమ్మీ తినాలి. ఓ, వెరీ గుడ్. ఓకే, మరి మధురం మధురంలో చిలకడ దుంప హల్వా. చిలకడదుంప హల్వా తయారీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దామా. చిలకడదుంప హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంపలు 1/4 కిలో, బెల్లం తురుము 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బాదం కొద్దిగా, వేయించిన కొబ్బరి ముక్కలు కొద్దిగా. ఓకే శ్రావ్య, నీ స్వీట్ నేర్చేసుకుందామని అందరూ వెయిటింగ్. అక్కడ స్టార్ట్ చేద్దామా. హల్వాకి మామూలుగానే మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువే ఉంటాయి, సో దీనికి కూడా చక్కగా అలాగే ఉన్నాయి. ఫస్ట్ నెయ్యిలో అవన్నీ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్. ఓకే, సో నీకు ఏ పండుగలు అంటే బాగా ఇష్టం? నాకు ఆల్మోస్ట్ అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. సంక్రాంతి మెయిన్ గా ఏంటి అంటే అన్ని ఇలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు. అవును, సో అంటే సంక్రాంతికి ఎప్పుడు ఇక్కడే ఉంటావా లేకపోతే ఊర్లు వెళ్ళటం గానీ అలాగా? అందరూ ఇక్కడే, సో ఇక్కడే ఉంటాం. అందరు ఇక్కడేనా? ఓ, మరి మీ సినిమాలోనైనా నీకు ఏమైనా పల్లెటూర్లు వెళ్ళే అవకాశం దొరికిందా? లేదు. లేదా? అది కూడా సిటీయేనా మొత్తం? అది కూడా సిటీ. ఓ, సో భోగి, సంక్రాంతి, కనుమ కదా, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు భోగి రోజు? భోగి మంటలు సిటీలో కష్టం. సంక్రాంతికి అయితే ముగ్గులు వేస్తూ ఉంటే అందులో కలర్స్ నింపుతూ ఉంటావు. సో దేంటో దాంట్లో మొత్తం ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే కావాలన్నమాట. నువ్వు ఎవరైనా ముగ్గేస్తే నువ్వు కలర్స్ నింపటం, ఎవరైనా పక్క నుండి చక్కగా వంట చేయటం. నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా? ఒక సిస్టర్. చిన్నదా పెద్దదా? 9th క్లాస్. ఓ, సో అయితే ఎప్పుడైనా తను నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు చేస్తూ ఉంటావా ఇలాగా? ఇద్దరం కిచెన్ కి చాలా దూరమా? ఓకే. స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా శ్రావ్య నీకు? నాకు రెండు ఇష్టమా? ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం నెయ్యా. ఓకే, స్వీట్ అనగానే. అండ్ హల్వా అంటే ఇంకొంచెం ఎక్కువ పట్టింది మామూలు కంటే కూడా. సో ఇది వేసేయాలా? సో చిలకడదుంప ఉడికించేసుకొని పేస్ట్ చేసేసుకోవాలా? ఓకే. అండ్ నువ్వు స్టూడెంట్ గా రాహుల్ యాక్ట్ చేసిన హ్యాపీ డేస్ చూసుంటావు కదా, సో తన పక్కన యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం రాహుల్ ని కలిసినప్పుడు గోవి గారు అనమాట, గుర్తుపట్టావా అంటే వేరేలాగా ఉన్నాడు రాహుల్ ఇక్కడ. ఓకే, సో నేను గుర్తుపట్టలేదు. తర్వాత టైసన్ నుంచి తెలుసు హ్యాపీ డేస్ లో అంటే నేను షాక్ అయ్యా. టైసన్ అనేసి అంత మారిపోయాడా? మారిపోయాడు. ఎందుకంటే మొత్తం హెయిర్ గీర్ అంతా స్టైల్ అంతా చేంజ్, అందుకని గుర్తుపట్టలేదా? అసలు గుర్తుపట్టలేదు. తర్వాత ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను ఇలా టైసన్ అంటే వాళ్ళు కూడా టైసన్. ఓకే, సో నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? నాకు సినిమాకి నచ్చుతూ ఉంటారు. ఓ, సో రీసెంట్ గా ఏ సినిమాకి ఎవరు నచ్చారు? రీసెంట్ గా చాలా వచ్చాయి కదా, అందరు నచ్చారా? ఓకే, నెక్స్ట్ బెల్లమా? ఓకే, సో ఆల్రెడీ చిలకడదుంప మనకి కొంచెం స్వీట్ గానే ఉంటుంది కదా, సో బెల్లం అంటే స్వీట్ ఎక్కువగా తినాలి బాగా ఉంటే అలా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఈరోజు ఫెస్టివల్ కదా, సో కానీ సెమీగా ఉంటే బాగుంటుంది కదా కొంచెం తినడానికి. ఇది బాగుంటుంది. చిలకడదుంప జనరల్ గా ఉడికించుకోవటం లేకపోతే పులుసులో వేసుకోవటం అంతే కదా రాజు గారు? సో ఈ లవ్ యూ బంగారాన్ని యాక్ట్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్
మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా నీకు? మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నాకు యాక్చువల్లీ. ఒకసారి పెద్ద హిల్ అన్నమాట, అక్కడ హాఫ్ డే ఉన్నాము రోప్స్ ఎక్కి, అది ఫుల్ గా ఫన్ అన్నమాట. అది ఎంజాయ్. సరిపోతుందా శ్రావ్య లాగా? కొంచెం దగ్గరికి రావాలా? అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకొక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోవాలంటే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి దీన్ని చర్మం పైన కొద్దిసేపు స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, దగ్గర పడిందా శ్రావ్య? నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి. ఓకే, సో ఆడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. నువ్వు కూడా పాటలు బాగా పాడతావని చెప్పారు. అవును, నిజంగా లేదు అన్నారు. మీ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు, నాకు ముందు తెలియలే, లేకపోతే నేను శ్రావ్యతో కూడా చక్కగా పాడించేదాన్ని. ఎన్నైనా చెప్తారా? ఏం కాదు. సో మ్యూజిక్ ని ఎలా ఎంజాయ్ చేసావు అంటే సాంగ్స్ అప్పుడు కానీ డాన్స్ అప్పుడు? నాకు ఫుల్ గా నచ్చాయి. అసలు అరకులో ఒక సాంగ్ తీసాము, అందులో నా కాస్ట్యూమ్స్ అవన్నీ డిఫరెంట్ గెటప్స్ తో డాన్స్ అవన్నీ బాగుంది. సో చక్కగా సరదాగా పాట పాడొచ్చు కదా మీ సినిమాలోది. వస్తుంది ఈరోజు పండుగ. అవును, పండుగ కాబట్టి శ్రావ్య వచ్చి పాట పాడింది అని అందరికీ గుర్తుంటుంది. అప్పుడు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా శ్రావ్య ఈ పాట పాడింది కదా అని ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ తో చూస్తారు. పాడొచ్చు కదా శ్రావ్య, ఎందుకు అలా చేస్తావు? పండగ పూట పాపం నేను అడుగుతుంటే. చూసింది సుధర్లే నుంచి ఫీమేల్ లిరిక్స్ పాడతాను. పాడు. అది కూడా ఉంది 2-3 లైన్స్ అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఇన్నాళ్ళు నాలోన దాగున్నది ఏదేమైనా ఇవ్వాలే దొరికేనా, నాలాంటి ఇంకో నేను ఏదేదో అనుకున్నా, కాసేపు నాలో నేనే చూసాగే కనుగొన్నా, నీ చేరువలో ఉన్నాను వెంటాడే నీడను నేనే నిన్న మొన్న, జంటయ్యే ఆలోచనలో ఉన్న నేనున్నా, ఏంటో ఈ అల్లరిలోన ఎన్నో చేయాలనుకున్నా, నన్నే నే మరిచిపోయేలా. చాలు. ఇంకా చక్కగా మొహాట్ పడుకుంటూ పడితే ఇంకా బాగా పాడేదాన్ని. సో ఇది నీ ఫేవరెట్ సాంగా? కైండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. ఓకే, చక్కగా దగ్గరికి వచ్చేసింది హల్వా. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి. సో చక్రి గారు బ్రదర్ కూడా ఫస్ట్ టైం ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు కదా. రీ రికార్డింగ్ ఎలా ఉంది అంటే నువ్వు ఏమన్నా సీన్స్ చూసావా? కొన్ని చూసాను, ఫుల్ గా నచ్చేసాయి. ఫుల్ గా నచ్చేసాయా? మీ అందరికి కూడా ఫుల్ గా నచ్చేస్తుంది. ఓ నైస్. ఇది ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, సో హల్వాలో జనరల్ గా ఇవి వేసుకోరు కదా, బాగుంటుందా ఏంటి? బాగుంటుంది. ఓకే, మామూలుగా చక్కెర పొంగల్ అలాంటి వాటిల్లో వేస్తూ ఉంటారు కదా. అంటే కొన్నిట్లో మనకు కొంచెం కాంబినేషన్ కుదురుతుంది అనే వాటిలో వేసుకోవచ్చా రాజుగారు? ఓకే. రాజుగారు, మీరు మంచి మంచి కార్వింగ్స్ చేస్తారు కదా, అప్పుడప్పుడు చూస్తాను. ఈ రోజు కూడా చేస్తారా? సింపుల్ గానే చేస్తాను. అంటే సంక్రాంతి అనగానే ముగ్గులు అవన్నీ ఉంటాయి కదా, సో పండక్కి తగ్గట్టుగా చూపిస్తారా? ఓకే, ఇచ్చేసేనా అయితే మీకు? ఇవే మనకి కలర్ఫుల్ రంగులు అనమాట. ఓకే, ఇది ఆఫ్ చేసేయచ్చు శ్రావ్య. వైట్ ప్లేట్ తీసుకున్నాను. సో మామూలు ఇలా మనం ముగ్గు వేసినట్టుగా వేస్తాను. ఓకే, సో దాని కొరకు క్యారెట్ తురుము. సో మామూలుగా ముగ్గులు వాకిట్లోనే కాదు, ప్లేట్ లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, సంక్రాంతి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచే మనకి ముగ్గుల హడావిడి కూడా మొదలైపోతుంది. పేపర్లలో చూసి అందరూ ఈ రోజు వచ్చిన ముగ్గుని రేపటికి వేసేస్తూ ఉంటారు, వాకిట్లో కనబడేస్తుంది అంతే. ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా నింపనక్కర్లేదు, అన్ని కలర్ఫుల్ గా. అబ్బా శ్రావ్యకి ఎందుకంటే కలర్స్ నింపడం పని కాబట్టి ఆ పని కూడా లేదని డిసైడ్ అయిపోయింది. ఓకే, ఒక కలర్ అయిపోయింది. సో నెక్స్ట్ బీట్రూట్ తీసుకున్నాను. ఓకే, రాజుగారు అంత కరెక్ట్ గా వేస్తున్నారు. ఎప్పుడైనా సంక్రాంతికి మీరు కూడా ముగ్గులు వేశారా? మన పండక్కి తగ్గట్టు కూడా ఈ కార్వింగ్స్ మనం మార్చేసుకుంటూ ఉండొచ్చు కదా, అకేషన్ కి తగ్గట్టుగా ముఖ్యంగా.
సో దీంట్లో కూడా పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు నేను చేసే ముగ్గులో. అవును, జస్ట్ ఐడియా అంతే. అంతే. ఇంకా ముగ్గులు కూడా మన ఇష్టం, ఏ కర్ర ఎటు గీసినా ఏది ఎటు తిప్పినా కూడా అది కరెక్ట్ షేప్ లో వస్తే ముగ్గు అయిపోతుంది కాబట్టి వేసేసుకోవచ్చు. ఫిల్లింగ్ కి నేను ఇది మేతి కూర తీసుకున్నాను. మెంతి కూర. ఓకే. ఓకే అండి. సో ఉల్లిపాయలు, కొంచెం బాగా కనపడడానికి కీరా స్లైసెస్, ప్లేటే ఒక ఐటమ్ లా ఉంది రాజు గారు. సంక్రాంతి స్పెషల్ కార్వింగ్ నిజంగా చాలా బాగుంది. ఓకే, ఇదిగోండి ఈ బౌల్లో తీసేసి దాంట్లో పెట్టి నాకు ఇచ్చేస్తే ఓకే. ఇప్పుడు నేను చేసిన వంటకి ఇంకా అందం వచ్చింది. ఇంకా అందం వచ్చింది. సో ఇవి పైనుంచి గార్నిష్. ఓ ఫైనల్ గా అడిషనల్ గా ఉంటే బాగుంటాయా బాదం తురుము. ఓకే, బాగుంది కదా కలర్ఫుల్ గా. సో హల్వా చక్కగా రెడీ అయిపోయిందండి కలర్ఫుల్ గా. మరి టేస్ట్ చూసే ముందు చిలకడదుంప హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడదుంప హల్వా తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన చిలకడదుంపలు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి మెదిపిన చిలకడదుంప వేసి వేగాక బెల్లం తురుము, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, చిలకడదుంప హల్వా రెడీ. ఓకే, మరి హల్వా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా హల్వా ఎలా ఉందో. ఓకే అండి. సో పండక్కి ఎలాగైతే ఫుల్ స్వీట్స్ లో డ్రై ఫ్రూట్స్ ఫుల్ గా ఉంటాయి, అలాగే ఉన్నాయి కదా దాంట్లో కూడా. అవునండి. ఓకే, నేతిలో కూడా బాగా వేయించిందండి. అవును, యాక్చువల్గా ఇది చిలకడదుంప గుజ్జు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది అనుకుంటా కదా. ఎందుకంటే ఆ పచ్చిదనం లేకుండా నెయ్యి అంతా చక్కగా దానికి పట్టేసి చాలా బాగుంది. బాగుంది శ్రావ్య, నువ్వు అన్నట్టుగా అందరికి నచ్చుతుంది చేసుకుని తింటే కనుక ఈ హల్వా. సో బాగుందండి, మొత్తానికి చాలా టేస్టీగా ఉంది హల్వా. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తులసాకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి పట్టించి గంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా. శ్రావ్య, ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. సో ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి చక్కగా వంటలు చేస్తారు. ఇప్పుడు నువ్వు నిల్చొని చూడొచ్చు, వాళ్ళు చేసినా మనం తినొచ్చు తర్వాత. ఓకేనా, రెడీయా? ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్. హాయ్ మ్యామ్. హాయ్. హ్యాపీ భోగి ఇద్దరికి కూడా. హ్యాపీ భోగి మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు రెడీయా? రెడీ మ్యామ్. ఇద్దరు సిస్టర్సా? కాదు మ్యామ్, ఫ్రెండ్సా? ఇద్దరు ఒకేలా తయారై వచ్చారు. కావాలనా? భోగి స్పెషల్. ఓ హాస్టలర్సా మీరిద్దరు? ఓకే. నీ పేరేంటి? రమ్య. రమ్య. నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. సో మీ ఇద్దరు ఇప్పుడు చక్కగా వంటలు చేస్తారనమాట పోటీ పడి. ఇక్కడ మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు కదా, తనని ఇంప్రెస్ చేయడానికి బాగా టేస్టీగా చేయాలి. ఓకేనా, రెడీయా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నువ్వు చేస్తావా రమ్య? ఏం చేస్తావు? నేను ఈరోజు కదంబం. కదంబం భోగి స్పెషల్. భోగి స్పెషల్ చేస్తావా? ఓకే. కదంబం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
కదంబం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన సొరకాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన టొమాటో 1, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠాణీ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2. కదంబం తయారీకి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. ఓకే రమ్య, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం. ఓకే, కొద్దిగా వేగాక తాలింపు గిచ్చాలి. నూనె వేగాలా? వేడవ్వాలా? వేడవ్వాలి. ఓకే, సారీ, పర్వాలేదు. అంటే మీరు వంటలు నేర్చుకునే ప్రాసెస్ లో ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. వేగాక, కాగాక ఇలాంటివి. మీ హాస్టల్లో కాంపిటీస్ మీరే వండేసుకుని తినేస్తున్నారా ఏంటి? అంత టైం ఉండదా? ఏం చదువుతున్నారు? బయోటెక్నాలజీయా? కొంచెం కష్టపడాలి కదా బయోటెక్నాలజీ. బాగా. అబ్బా ఎంత బాధగా చెప్తుందో, బాగా అంట. ఓకే, వేద్దామా పోపు? శ్రావ్య, నువ్వు ఇలా మీ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నావా? అంటే కొంచెం ఏమన్నా ఇది వచ్చిందా, లేకపోతే కంటిన్యూస్ గా మీట్ అవుతూనే ఉన్నావా? ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి. ఓకే, సో సినిమా రిలీజ్ మాత్రం ఫుల్ హంగామా ఉంటుందేమో, మొత్తం గ్యాంగ్ గ్యాంగ్. ఫస్ట్ డే మొత్తమా? ఓకే, మీకు నచ్చిన డైలాగ్ ఏంటి మూవీలో? నాకా పెళ్లి చూపుల్లో చెప్తాను కదా డైలాగ్, అది. ఏం చెప్తావు? పెళ్ళయ్య కాడది వంటింటి కుందేలు, పడగ్గది బాన్సా అన్నావంటే కుడికాలు ఎడంకి, ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. కుడికాలు ఎడమకి, ఎడమకాలు కుడికేసి తొక్కేస్తా. ఇదేదో బాగుంది. ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసేసావా? పచ్చిమిర్చి కూడా వేసేయాలి. వేసే తర్వాత కొద్దిగా క్యాప్సికం. ఓకే, ఇప్పుడు కొద్దిగా టమాటోస్ వేయాలి. టమాటోస్. ఓకే, మీ ఇద్దరు సేమ్ రూమా? సేమ్ రూమ్, సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్. సేమ్ బెంచ్, సేమ్ బెంచ్ ఇలాగా. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలేమో కదా? మగ్గాలి. సో కొన్ని వెజిటబుల్స్ ఉడికించేసుకున్నా, కొన్ని ఏమో పచ్చి వేయాలి, ఎందుకంటే ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి అందుకని. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కలిపేసుకో. సో మీ ఇద్దరికి వంటలు బాగొచ్చా, లేకపోతే నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. ఓకే, కొద్దిగా వేయించాలి. ఓకే, వేయించు. మరి భోగి మంటలు వేసుకుంటారా హాస్టల్లో? హాస్టల్లో అంటే కుదరదు కదా, కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఇక్కడ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేయాలి. ఓకే, ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు. ఓకే, నెక్స్ట్ సోరకాయ, బీన్స్, ఓకే, క్యారెట్, మల్టీ వెజిటేబుల్ కర్రీ. దాన్నే అలా నువ్వు చెప్పింది ఇంగ్లీష్ లో, తెలుగులోనేమో ఇదనమాట. నెక్స్ట్ పచ్చి బఠానీ కూడా. ఓకే, కలిపేయాలా చక్కగా? బాగా కలిపేసి. శ్రావ్య, ఇంకా ఈ సినిమాలో ఆర్టిస్ట్ ఎవరున్నారు సపోర్టింగ్ క్యారెక్టర్స్? ఇందులో మా కెమెరామ్యాన్ గారే నాకు ఫాదర్ గా చేశారు. సో ఇంకా డిఎంకే గారు, మాధవి గారు, రవి ప్రకాష్ గారు, ఇంకా మా డైరెక్టర్ గారు కూడా ఒక రోల్ లో చేశారు. అవునా? ఆల్ ద టెక్నీషియన్స్ అన్నమాట, ఆల్మోస్ట్ అందరూ ఒకసారి గెస్ట్ అపియరెన్స్. ఎలా అనిపించింది మీకు మూవీ? చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను ఫుల్ గా. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో ఏది నీ ఫేవరెట్ సీన్? రాహుల్ ఇంకా నీ కాంబినేషన్ లో ఫేవరెట్ సీన్ చాలా ఉంటాయి యాక్చువల్లీ. అవునా? అంటే ఏదైనా పర్టికులర్ గా ఫన్నీ సీన్ కావచ్చు, లేకపోతే కొంచెం ఎమోషనల్ గానీ? ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? గ్లిజరిన్ బాగా వాడావా? బాగా వాడావా? ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం రమ్య. నెక్స్ట్ నువ్వుల పొడి. ఏం చేసిన నువ్వుల పొడి. ఓకే,
కదంబం అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. చాలా. అన్ని వేస్తూనే ఉన్నావు టక టక టక. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, దీనికోసం వెయిట్ చేస్తుంటావా ఏంటి కొంప తీసి? ఎప్పుడు మమ్మీ చేస్తేనే తింటావా లేకపోతే నువ్వు కూడా చేస్తుంటావా? అప్పుడప్పుడు. సో ఎలాగో మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి పాపం ఎప్పుడైనా ఇంటి వంటకి కొంచెం మొహమాచి ఉంటారు కాబట్టి. తర్వాత కొద్దిగా గరం మసాలా. ఓకే. హాలిడేస్ కి ఇంటికి వెళ్ళి మళ్ళీ హాస్టల్ కి రావాలంటే ఎలా అనిపిస్తుంది? ఏడుపు వస్తుంది. నైట్ నుంచే మొహాలన్నీ వాడిపోతాయి. నైట్ నుంచి మార్నింగ్ కే ఏడుపు వస్తుంది. అవునా? అదే కదా పాపం. సాల్ట్ ఎప్పుడు వేస్తావు? సాల్ట్ వెయ్యాలా? ఓకే. అదే వేసావా మర్చిపోయావా? లేదు గుర్తుందా? బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఇలాగే ఉంచేస్తావా కొంచెం వాటర్ ఏమన్నా వేసి దగ్గరికి లేదు అలాగే ఉంచేయాలా? ఓకే. తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు వేయాలి. ఓకే. పుల్లతనం. తర్వాత కొద్దిగా కారం. ఓకే. అయిపోయింది అంతా వేయటం. సాల్ట్ వేయాలి. ఓకే. బాయిల్ చేసేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయాలన్నమాట వెజిటేబుల్స్. ఓకే. అలా అయితే తొందరగా ఉడుకుతాయి. సో కాబట్టి తర్వాత ఉప్పు కొంచెం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో మామూలుగా కదంబం అంటే పచ్చిముక్కలు అన్ని వేసి చేస్తారు కదా, నువ్వు ఎందుకు ఇలా అన్ని ఉడికించేసి వేసావు? టైం సేవ్ అవుతుంది, తొందరగా ఉడికిపోతాయి, తొందరగా తినేయొచ్చు. అంతేనా? శ్రావ్య గారిని వెయిట్ చేయించొద్దనా? ఓకే. కొద్దిగా సిమ్లో తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఓకే. కరివేపాకు ఇప్పుడైనా వేయాలి? మర్చిపోయావా? లేదు, ఫస్ట్ మర్చిపోవాలి. అయ్యో లక్ష్మి ఫీల్ అవుతుంది ఇక్కడ. పర్వాలేదు, అంటే ఈ మధ్య కరివేపాకు కూడా మధ్యలో వేస్తే అంటే ఎక్కువ వేగకుండా స్మెల్ బాగా వస్తుందని చెప్తున్నారు కొంతమంది పార్టిసిపెంట్స్. ఓకేనా రమ్య? రెడీయా? మీ ఫ్రెండ్ బౌల్ పట్టుకొని రెడీగా ఉంది. లక్ష్మి వెయిట్ చేయంట. నీ వంట అయ్యేదాకా కూడా పెట్టావు నీకు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? తీసేద్దామా? నువ్వు ఈ బౌల్ పట్టుకో, నేను తీసాను. నిజంగానే మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ స్మెల్ వస్తుంది. బిర్యానీ స్మెల్. గరం మసాలా వేసింది కదా అందుకనే. పాపం లక్ష్మి వెయిటింగ్. పెడతాం ఇంటి ఫుడ్ కదా. సో రెడీయా? రెడీ. ప్లేట్ లో పెట్టేద్దామా? గార్నిష్. ఓకే, కదంబం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కదంబం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కదంబం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, గరం మసాలా, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కదంబం రెడీ. ఓకే అండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. తులసి, మందారాకుల పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా మిక్స్ చేసేసి దీన్ని చర్మంపై కొద్దిసేపు మసాజ్ చేసినట్లయితే ఇది ఒక మంచి స్క్రబ్లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు లాంటివన్నీ వదిలిపోయి చర్మం ఫ్రెష్గా ఉంటుంది. లక్ష్మి రెడీయా? నువ్వు? రెడీ మ్యామ్. నువ్వేం చేస్తావు? రేగుపళ్ళ పచ్చడి. రేగిపళ్ళ పచ్చడి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, మరి రేగిపళ్ళ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రేగిపళ్ళ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న రేగిపళ్ళు 1 కప్పు, ఆవు పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, నూనె 1/4 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2. స్టార్ట్ చేద్దామా? శ్రావ్య, నువ్వు ఎప్పుడైనా తిన్నావా రేగిపళ్ళ పచ్చడి? నేను రేగిపళ్ళ తినలేదు. రేగిపళ్ళే తినలేదా? ఎందుకు? తినండి. ఏమో మరి టేస్ట్ చేయలేదు. ఒక పండు తిని చూడు, చాలా బాగుంటుంది. బాగుందా? మొత్తానికి శ్రావ్యకి ఈరోజు మేము రేగిపండు టేస్ట్ చూపించాం. ఆయిల్ సరిపడా ఆయిల్ ఇప్పుడే పోపుకైనా? సరిపడా ఆయిల్. పచ్చడికి కావాల్సిన ఆయిల్.
ఎక్కడ నేర్చుకున్నావు లక్ష్మి ఈ పచ్చడి? మా అమ్మ దగ్గర. మీ అమ్మ దగ్గర? ఓకే, ఓకేనా, వేద్దామా? నీకు బాగా నచ్చిందా ఏంటి రేగిపళ్ళ పచ్చడి? నచ్చింది అంటే ఇది రేగిపళ్ళ సీజన్ కదా. అవును, ఇప్పుడే బాగా పెట్టుకుంటారు. నిలువ ఉంటుంది కదా. నిలువ ఉంటది. కరివేపాకు. సో పోపు దినుసులు కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ఓకే, అంతేనా? పోపులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. అది కూడా ఇందులోనేనా? ఓకే, కొంచెం కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుందా ఏంటి? యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ అది నిలువ ఉండాలి కదా. మనం ఆవకాయ పచ్చడిలో ఏ మసాలాలు వేయం కదా, కాబట్టి దీంట్లో కూడా ఏం అవసరం లేదు. మరి ఇది మసాలానేగా, అంటే ఇది స్మెల్, ఫ్రాగ్రెన్స్, టేస్ట్ కోసం. ఇంకా ఇది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండదు, ఓన్లీ 2-3 days వరకే. అంతేనా? ఇప్పుడు పళ్ళు కూడా ఇందులో వేసేస్తావా ఏంటి? వేయను. ఇది మరి ఆయిల్ వేడెక్కాక స్టవ్ ఆపేసుకొని ఆఫ్ చేసేద్దామా? ఆపేయండి. చల్లారాలా ఇది? అది చల్లారాలి. మరి ఆఫ్ చేసేనా? ఓకే, కప్పు రేగిపళ్ళకి కావాల్సిన పౌడర్ ఏంటంటే పౌడర్ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నువ్వుల పొడి, వేయించేసిన నువ్వుల పొడి, వేయించేసి గ్రైండ్ చేసిన నువ్వుల పొడి. తర్వాత ఆవు పొడి వేసేసావు. ఆవు పొడి వేసాను. ఇప్పుడు ఇది మెంతి పొడి. మెంతి పొడి కూడా అంత వేసుకోవాలా? బాగుంటుందా? చేదుగా ఉండదు? ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? ఆయిల్ దీంట్లో వేసేద్దాం మ్యామ్. ఓకే మ్యామ్, చేయండి మ్యామ్, నేను వేసేస్తాను. వేసేయండి మ్యామ్. మొత్తం వేసేనా? వేసేయండి మ్యామ్, పచ్చడే కదా, ఆవకాయలో ఆయిల్ ఎక్కువ వేసుకోమా? వేసుకుంటాం, అడుగుతున్నానమ్మా, అడుగుతున్నాను. అట్లనే ఇది కూడా సేమ్ అన్నమాట. పిండిలో నూనె కలిపినట్లేదు, నూనెలో పిండి వేసినట్టు. అంటే ఇది నొరగుంది కదా, ఇది పోయిన తర్వాత బాగుంటది. ఓకే, నేనేం అనలేదమ్మా. అయ్యో, లక్ష్మి చేతుల్లో ఏదైనా బాగా అయిపోద్ది. నీ ఫ్రెండ్ డైలాగ్ నేనే చెప్పాను. అంటే ఎంతైనా ఫ్రెండ్ కదా. అదే, అవును, అభిమానం ఎక్కువ. ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? ఇప్పుడు ఈ రేగి పళ్ళని దీంట్లో వేసేసుకుందాం. ఓకే, శుభ్రంగా కడిగేసుకొని మ్యామ్ ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం. వేసేయండి మ్యామ్, మొత్తం వేసేయండి. వద్దు మ్యామ్, బాగోదు. పర్లేదు మ్యామ్, వేసేయండి. తినేది మీరు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ. నాకు కారం ఇష్టం. అవునా? అలానే ఎక్కువ వేసే వరకు. సెకండ్ ఫస్ట్ నీ ఇష్టం. అంటే కారం ఎక్కువైతే పచ్చడిలో మరి రాజుగా టేస్ట్ చూస్తారు, కొంచెం కారం తగ్గుంటే బాగుండేది అంటారు. ఆటోమేటిక్ గా ఫస్ట్ ప్రైజ్ కదంబంకి వెళ్ళిపోద్ది. సరే అయితే ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. వేయండి మ్యామ్. శ్రావ్య గారు, ఏడుపు వచ్చిన సీన్ ఏంటి మూవీలో? నాకు నిజంగా ఏడుపు అంటే దేనికి రాలేదు, బట్ ఏడ్చే సీన్స్ చాలా ఉన్నాయి. అవును, ఏదైనా బాగా పర్టికులర్ సీన్ నీకు కొంచెం ఛాలెంజింగ్ గా కష్టంగా అనిపించిన సీన్ ఏదైనా ఉందా? క్లైమాక్స్ మొత్తం ఫుల్ ఛాలెంజింగ్ గా ఉండిందా? ఓకే, ఎందుకంటే కొన్ని సీక్వెన్సెస్ అవి కొంచెం చెప్పేటప్పుడే డైరెక్టర్స్ ఇక్కడ చాలా అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చెయ్యాలి అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొంచెం అనిపిస్తుంటది కదా, అసలు ఇది చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేయాలి అని. సో క్లైమాక్స్ సడన్ గా అయిపోయింది అనమాట. అలా వెళ్ళగానే ఈ రోజు క్లైమాక్స్ సీన్ అన్నారు. అప్పటికప్పుడు చెప్తున్నారు ఆ క్లైమాక్స్ మొత్తం 20 minutes వస్తుంది మూవీలో. ఆ 20 minutes ఇంకా కంటిన్యూస్ గా బాగుంటుందా? ఓకే మ్యామ్, ఇప్పుడు దీనికి ఫైనల్ గా నిమ్మరసం వేసుకుంటాం. సరే, ఉప్పు వేసావా? వేసాను. నిమ్మరసం ఎందుకు అంటే పులుపుదనం కోసం. ఓకే, బాగుంది. మొత్తానికి అయితే కలర్ఫుల్ గా రెడీ చేసావు. లాస్ట్ దీన్ని రెడీ చేశాను కాదు మ్యామ్, అది కలర్ఫుల్ గానే ఉంటది. అవునా మ్యామ్? మంచి పచ్చడి అది. సరే, మంచి పచ్చడి, రేగుపళ్ళ పచ్చడి రెడీ అండి. తప్పకుండా అందరు తినండి. అందరూ తిందరు కానీ అందరూ చేసుకోండి. సో మీరు అందరు చేసుకునే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రేగుపళ్ళ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో నువ్వుల పొడి, ఆవు పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పోపు మిశ్రమం, చిన్న రేగుపళ్ళు, కారం,
ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే రేగిపళ్ళ పచ్చడి రెడీ. ఓకే, మరి రేగిపళ్ళ పచ్చడి తయారీ విధానం కూడా చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఇవాళ విన్నర్ ఎవరు రాజు గారు చెప్పేస్తారు మనకి. ఓకే రాజు గారు, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చక్కగా పోటీ పడి మరి వంటలు చేశారు. ఓకే, సో ఏది టేస్ట్ చూద్దామంటారు? ఫస్ట్ కదంబమా రేగిపళ్ళ పచ్చడా? రేగిపళ్ళ పచ్చడి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఫస్ట్ అది చూద్దామా? ఓకే, నొకటి తీసుకోమా. నేరేడు పండు తీసుకోవా? అది ఇంకా ఊరాలి కదా. రేగిపండు వచ్చేసిందా? బాగా ఎలా ఉంది? బాగుంది కదా మ్యామ్, సూపర్. మీకోసమే అది. ఇది నాకు మొత్తమా? మొత్తం వద్దు, శ్రావ్యకి ఇస్తా, గెస్ట్ కదా. అయితే ఇంకా బాగుంటది. రేగిపళ్ళు ఎప్పుడు తినలేదు కదా, అందుకే పచ్చడి తినండి. పచ్చడి ఊరబెట్టుకుని చక్కగా తింటుంది. ఇప్పుడు కదంబం టేస్ట్ చూద్దాం. ఇంచుమించుగా అన్ని సరిగ్గానే సరిపోయి టేస్ట్ ఉంది. ఇది ఎలా ఉంది? ఏది నచ్చింది? ఇదే నచ్చింది. అదే నచ్చిందా? సో రెండు కూడా టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం మరి రాజుగారు చెప్తారు ఇప్పుడు ఏది ఎలా ఉంది. రాజుగారు ఇవాళ విన్నర్ ఎవరు? సో అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అవును. సో తన ఫ్రెండ్ గురించి తనకు కూడా బాగా తెలుసు. అప్పుడు జడ్జిమెంట్ కూడా తను ఇచ్చేసిందా? అదే. సో కదంబం బాగుందా? ఇందులో కొంచెం ఇంకొద్ది ఉప్పేయాలి, కొద్దిగా మెంతిపిండి తగ్గించాలి. సో మొత్తానికి రమ్య, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చక్కగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నీకు ఈ రోజు శ్రావ్య చేతుల మీదుగా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. ఓకే, చూద్దాం ఎలా ఉందో. ఈగర్లీ వెయిటింగ్. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందా? యూ వెల్కమ్. సో చక్కగా కట్టేసుకో. నెక్స్ట్ పండగ. థ్యాంక్ యూ. లక్ష్మి, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ శ్రావ్య చేతుల మీదుగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే అండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాప్కార్న్ వేయించుకునే ముందు మొక్కజొన్న గింజల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి ఆ తర్వాత వేస్తే పాప్కార్న్ బాగా వేగి బోలుగా వస్తాయి. ఓకే, ఇప్పుడు శ్రావ్య నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం అన్ని వంటలు తిన్నాం కదా, ఆ వంటల్లోని పోషక విలువలు అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అనేది మనకి డాక్టర్ అరుణ గారు చెప్తారు. చూద్దామా? ఓకే, మరి ఇప్పుడు పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. భోగి శుభాకాంక్షలు. ఈరోజు పిండి వంటలు చూసిన గోంగూర కందిగింజల రైస్ చాలా బాగుందండి. కందిగింజలు ఎంత రుచికరంగా ఉంటాయో అంతే పోషక విలువలు కూడా ఉంటాయి. ఏదైనా మనం మొలుచుకొని తినే విధంగా ఉందనుకోండి, అందులో అంటే పప్పు ధాన్యాలలో మనకు చక్కటి ఒక ఔషధ గుణాలు కాకుండా పోషక విలువలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయని అర్థం అన్నమాట. ఇక గోంగూర అనేది ఒక ఆకుకూర. అందులో మనకు ఐరన్, కాల్షియం ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కటి పోషక విలువలు కూడా అందిస్తాయి. పండగ పూట మనం ఒకటి ఇలా ఆరోగ్యకరమైన డిష్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎలాగూ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్ తింటూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే ఉదాహరణకి మనం మధురంలో చూసిన చిలగడ దుంపల హల్వా, అది డెఫినెట్గా స్వీట్ ఐటమ్. అందులో మనకు కొంచెం గీ ఎక్కువ ఉంటుంది, బెల్లంతో చేసినా కూడాను మనకు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి మనం డెఫినెట్గా ఓవర్ ఈట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 4 రోజులు ఇలాంటి ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక మంచి హెల్దీ రెసిపీ, కొంచెం మనకు బ్యాలెన్స్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన కదంబం కానివ్వండి, అలాగే రేగిపళ్ళ పచ్చడి. నిజంగా భోగి రోజు కూడా మనం రుచికరమైన వంటకం, పండగ స్పెషల్సే కాకుండా ఆ పండగ స్పెషల్స్ కూడా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చని ఇవాళ అభిరుచిలో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఈ 4 వంటకాలు కూడా డెఫినెట్గా టేస్ట్ ఒకటే కాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. కదంబంలో ఆయిలీ ఐటమ్స్ ఏవి కూడా లేవు, వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి, చింతపండు పులుసు, సో డెఫినెట్గా అది కూడా హెల్దీయే. అదేవిధంగా రేగిపళ్ళ పచ్చడి అన్నది, రేగిపళ్ళు కూడా చాలా మంచిదండి. ఏంటి పళ్ళల్లో పచ్చడి చేసుకోవడం కూడా బెటర్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా? పర్వాలేదు, రేగిపళ్ళు లాంటివి ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడికి అనుకూలంగా కూడా ఉంటాయి. అవి అలాగే కూడా తినచ్చు. ఇలా కొంచెం డిఫరెన్స్ కోసం కూడా మనం ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే, ఫెస్టివల్ డే అని చెప్పేసి మనం ప్రతిదీ నూనెలో అలా దేవేసి డీప్ ఫ్రై చేసేసి తినకుండా
ఇలా లైట్గా చేసుకుంటూనే అదే ఒక రుచి కూడా మనం ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన 4 ఐటమ్స్ కూడా మంచి టేస్టీగానే కాకుండా చక్కటి హెల్దీ రెసిపీస్. అది ఇవాళ ఒక్కరోజే కాకుండా ఏ రోజైనా వాడుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇందులో టాప్ గోంగూర కందిగింజల రైస్ చాలా బాగుందండి. అదేవిధంగా కదంబం కానివ్వండి, రేగిపళ్ళ పచ్చడి కానివ్వండి, ఇవి కూడా బాగున్నాయి. చిలకడ దుంపల హల్వా డెఫినెట్గా స్వీట్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తింటేనే మంచిది. ఓకే, మరి వాళ్ళ భోగి స్పెషల్స్ అన్ని చూశారు కదా. మరి మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే శ్రావ్య, ఎంజాయ్ చేసావా మా షో? చాలా చక్కగా వంటలన్నీ టేస్ట్ చూసి చాలా నేర్చుకొని సో థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా చక్కగా ఈ సంక్రాంతి స్పెషల్ గా మా ప్రోగ్రామ్ కి వచ్చి నీకు తెలిసిన వంటల్ని రాజుగారి సహాయంతో చేసి అందరికీ చూపించావు. అండ్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని కూడా టేస్ట్ చూసావు, ఎంజాయ్ చేసావు కదా మొత్తానికి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నీకు హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ గా సంక్రాంతి విషెస్. ఈటీవీ ప్రేక్షకులందరికీ మరోసారి భోగి శుభాకాంక్షలు. ఓకే రాజు గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి, చక్కగా తనకి హెల్ప్ చేసినందుకు. అండ్ మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ భోగి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో అభిరుచి తరపున సో కారం, సింపుల్ కారం. ఓకే, సో చూసారు కదండి మరి ఇవాళ MTR మసాలా అభిరుచిని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.